నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీ పెన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ సమ్స్ అయితే చేద్దాం. సో పూర్తిగా ఇంతకుముందు ప్రీవియస్గా 2 వీడియోస్ ఇంట్రడక్షన్ పార్ట్స్ అయితే చేశాను. ఒకసారి చూడకపోతే వీడియో ఎండ్లో అయితే పెడతాను, ఒకసారి చూడండి. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్స్కి సంబంధించి అయితే నేను లింక్స్ అయితే పెడతాను, ఒకసారి చూడండి. సో అవి చూస్తే ఏంటంటే మీకు కాన్సెప్ట్స్ అర్థమవుతాయి అండ్ మీరు ఎక్సర్సైజ్ సమ్స్ చేసేటప్పుడు ఈజీ వేలో మీరు చేసేస్తారనమాట. సో అవి అలా హెల్ప్ అవుతాయి. సో ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ 1Aలో ఫస్ట్ ప్రాబ్లం అయితే ఇక్కడ రాశాను. సో చూద్దాం. ఇఫ్ Z1 ఈజ్ ఈక్వల్ టు 2, -1 అండ్ Z2 ఈజ్ ఈక్వల్ టు 6, 3 ఫైన్ Z1 - Z2 అని చెప్తున్నారు. సో ఈ ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా మీకు చూసుకోవచ్చు Z1 - Z2 అంటే సబ్ట్రాక్షన్లో మీరు చేయాలి. రెండు ఇవి Z1, Z2 అనేది కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, సో ఎప్పుడైనా కానీ మీకు ఒక Z1, Z2 అనేది ఇచ్చినప్పుడు అది కాంప్లెక్స్ నెంబర్స్గా మీరు అది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మీరు అది కాంప్లెక్స్ నెంబర్ అనేది కన్ఫర్మ్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ మనం అయితే చేద్దాం. సో Z1 ఈజ్ ఈక్వల్ టు గివెన్ అయితే తీసుకుందాం. Z1 ఈజ్ ఈక్వల్ టు 2, -1 ఇచ్చారు. అండ్ అదేవిధంగా Z2 ఈజ్ ఈక్వల్ టు 6, 3 ఇచ్చారు. సో నార్మల్ వేలో అయితే చేద్దాం. సో ఫస్ట్ దెన్ ఆఫ్టర్ నేను కాంప్లెక్స్ నెంబర్స్ యూస్ చేసి చేయొచ్చు. సో ఫస్ట్ మనం కాంప్లెక్స్ నెంబర్గా మార్చుకుందాం. సో Z1 ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ ఏంటి? A ప్లస్ అయోటా B. ఓకే, సో అప్పుడు 2 ప్లస్ -1 అయోటా. సో ఇది కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఫార్మేషన్ అనమాట. ఓకే, సేమ్ Z2 కూడా అలానే రాసుకోవచ్చు మనం. 6 ప్లస్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అలా రాసుకున్నట్లయితే 3 అయోటా. ఓకే, సో దెన్ ఆఫ్టర్ ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ అయితే చేద్దాం. సో Z1 - Z2 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ అయోటా కదా. సో 2 - 1 అయోటా. ఒకేసారి రాసేస్తాను. -1 అయోటా మైనస్ ఇది 6 ప్లస్ 3 అయోటా. అర్థమైంది కదా. సో స్టెప్ అనేది. సో దాని ఆఫ్టర్ ఇక్కడ మీకు ఏంటి రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్కి సంబంధించి కాకుండా నార్మల్గా సబ్ట్రాక్షన్ ఎలా అయితే చేస్తారో అలా చేసేయండి. సో 2 - అయోటా మైనస్ అనేది లోనికి మల్టిప్లై చేయండి. -6 - 3 అయోటా అవుతుంది. ఓకే, సో దెన్ ఆఫ్టర్ 2 - అయోటా కదా. సో -3 2 - 6 అంటే మీకు రియల్ నెంబర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. దెన్ ఆఫ్టర్ అయోటా కామన్గా ఉన్నాయి, కామన్ తీసుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది? 2 - 6 -6 ప్లస్ 2 -4 అవుతుంది. -4 అయోటా -3 అయోటా -4 అయోటా. ఓకే, సో ఇది మనకి ఫైనల్గా ఆన్సర్ ఇది. సో అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇది Z1 - Z2 ఈజ్ ఈక్వల్ టు -4 అయోటా. ఓకే, ఇది మనకి ఆన్సర్ అనమాట. సో ఇది ఫస్ట్ ప్రాబ్లమ్కి సంబంధించి. సో ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ ఒకసారి చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లమ్ అయితే ఆల్రెడీ రాశాను. Z1 ఈజ్ ఈక్వల్ టు 3, 5 అండ్ Z2 ఈజ్ ఈక్వల్ టు 2, 6 ఫైన్ Z1 ఇంటూ Z2. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అయితే చేయాలి మనం. సో గివెన్ రాసుకోండి. గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏమి ఇచ్చారో రాసుకోండి. సో క్లియర్గా Z1 ఈజ్ ఈక్వల్ టు 3, 5 ఇచ్చారు. అండ్ అదేవిధంగా Z2 ఈజ్ ఈక్వల్ టు 2, 6. ఇవి రెండు కూడా మనకి ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ Z1 అండ్ Z2 అనేవి. ఓకే, సో ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయముందు వచ్చేసరికి Z1 ఇంటూ Z2. సో Z1 ఇంటూ Z2 అంటే ముందు వీటిని కాంప్లెక్స్ నెంబర్స్గా మార్చుకోండి. సో మీకు ఎలా మార్చుకోవాలో తెలుసు కదా. సో నేను ఇక్కడైతే ఒకేసారి వేసేస్తాను స్టెప్. 3 ప్లస్ 5 అంటే అయోటా 5. ఓకే, సో ఇంటూ మల్టిప్లికేషన్ చేయమన్నారు ఇక్కడ. సో Z2 ఏంటి కాంప్లెక్స్ నెంబర్ 2 ప్లస్ అయోటా 6. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A ప్లస్ అయోటా B. ఓకే, సో దెన్ ఆఫ్టర్ ఇవి రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 3 2s 6. సో ప్లస్ అయోటా 5 ఇంటూ 2. సో 10 అయోటా ప్లస్ 3 6 18 అయోటా ప్లస్ 6 5s 30 అయోటా స్క్వేర్ 30 అయోటా స్క్వేర్. ఓకే, సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ 6 ప్లస్ 10 అయోటా ప్లస్ 18 అయోటా 28 అయోటా 28 ప్లస్ 30 I స్క్వేర్. I స్క్వేర్ అంటే ఏంటి? మనకి -1 వస్తుంది, గుర్తుంది కదా మీకు. I స్క్వేర్ అంటే -1 ప్లస్ 28I -30. ఓకే, 6 - 30 వచ్చేసరికి మనకి ఎంత? -24. సో ఇక్కడ ప్లస్ 28 అయోటా అవుతుంది. ఇది మనకి ఆన్సర్. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి -24, 28. ఓకే, ఇది మల్టిప్లికేషన్ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ Z1 అండ్ Z2కి సంబంధించిన ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్. కనిపించలేదా? ఓకే, ఒకసారి చూడండి. సో ఇది ఓవరాల్గా స్టెప్స్ అనేది. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ సమ్ అయితే చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇది. రైట్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇక్కడ √3, 5 ఇచ్చారు. దాని ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ AB ఈజ్ -A, -B. సో ఎడిటివ్ ఇన్వర్స్కి సంబంధించి మీకు ఆల్రెడీ తెలుసు ఫార్మేషన్ అనేది. సో A, B అనేది కాంప్లెక్స్ నెంబర్ అయితే దానికి సంబంధించిన ఎడిటివ్ ఏమవుతుంది? -A, -B అవుతుంది. సో ఇక్కడ ఏ ప్లేస్లో వచ్చేసరికి √3 ఉంది, B ప్లేస్లో 5 ఉంది. సో ఇక్కడ మైనస్ అనేది యాడ్ చేస్తే మనకి ఎడిటివ్ ఇన్వర్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ సమ్ వచ్చేసరికి -6, 5.
సో ప్లస్ అండ్ అదేవిధంగా 10, -4 ఇచ్చారు. సో ఇవి రెండింటిని యాడ్ చేసిన తర్వాత దానికి మనం ఎడిటివ్ ఇన్వర్స్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే యాడ్ చేయండి. సో దెన్ ఆఫ్టర్ మీకు ఎడిటివ్ ఇన్వర్స్ అనేది చేయొచ్చు. ఇవి రెండింటిని అడిషన్ వచ్చేసరికి -6, 5 + 10, -4. సో -6 + 10 అండ్ అదేవిధంగా 5 + -4. ఓకే. సో ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, -6 + 10 వచ్చేసరికి 4 అవుతుంది. అండ్ అదేవిధంగా 5 - 4, 5 + -4 అంటే 5 - 4 అనమాట. సో 5 - 4 వచ్చేసరికి 1 అవుతుంది. సో దీనికి సంబంధించిన ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, సో ద ఎడిటివ్ ఇన్వర్స్. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఫామ్ ఏంటి, -a, b కదా. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4, 1 ఈజ్ -4, -1. సో ఇలా మనం ఫైండ్ అవుట్ అయితే చేయాలి ఎడిటివ్ ఇన్వర్స్కి సంబంధించి. ఓకే. సో ఇదే ఫామ్లో మనకి ఇంకొక ప్రాబ్లం అయితే ఉంది మల్టిప్లికేషన్కి సంబంధించి. సో అది మల్టిప్లై చేయాలి. ఇప్పుడైతే మనం ఎడిషన్ అయితే ఎలా అయితే చేసామో సో సేమ్ అది కూడా మనం మల్టిప్లై చేసి మనం ఎడిటివ్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మల్టిప్లికేషన్ అయితే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అయితే క్వశ్చన్ రాస్తాను, 2, 1 అండ్ అదేవిధంగా -4, 6 అయితే ఇచ్చారు. ఇది ప్రాబ్లం మనకి. ఇవి రెండు మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్కి మనం ఎడిటివ్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మల్టిప్లై అయితే చేద్దాం. 2 × -4, 2 × -4 మైనస్ అండ్ అదేవిధంగా 1 × 6. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 1 × -4 ప్లస్ 2 × 6. ఓకే. సో దెన్ ఆఫ్టర్ -4 to 8 కదా, -8 -6 వస్తుంది, -4 ప్లస్ 12, 6 to 12. ఓకే. సో దీని ఆన్సర్ వచ్చేసరికి -8 -6 -14. సో -4 + 12 వచ్చేసరికి 8. ఓకే. ఇది ఆన్సర్. సో దీనికి మనం ఎడిటివ్ ఇన్వర్స్ రాయాలి. ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -14, 8. సో దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, 14, -8 అవుతుంది. ఓకే. సో రెండు మనకి -a -b కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +14 వచ్చింది. ఇక్కడ +8 ఉంది కాబట్టి మనం ఎడిటివ్ ఇన్వర్స్లో -b కాబట్టి మైనస్ అనేది యాడ్ చేస్తాం. సింపుల్. ఓకే. సో ఇది మనకి థర్డ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లంకి అయితే వెళ్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి Z1 = 6, 3, Z2 = 2, -1 ఫైండ్ Z1/Z2. ఓకే. ఇక్కడ డివిడెండ్ అనేది యూజ్ చేశారు. సో గివెన్ అయితే గివెన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ సో ఏమి ఇచ్చారు, Z1 అనేది కాంప్లెక్స్ నెంబర్ ఒకటి 6, 3 అండ్ Z2 అనేది ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ 2, -1 అనేది ఇచ్చారు. సో వీటిని కాంప్లెక్స్ మోడ్లో రాసుకోండి. సో కాంప్లెక్స్ నెంబర్కి సంబంధించిన ఫామ్లో 6, 3 అంటే 6 + 3i. సో ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. అండ్ 2, -1 2, -1 అంటే 2 మైనస్ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి 2 - i. 1 వేసినా వేయకపోయినా మీకు ప్రాబ్లం ఉండదు, 1 లేకపోయినా ఉన్నట్లే. ఓకే. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వచ్చేసరికి, సో ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఫామ్స్ అయితే రాసేసుకున్నాం. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది వచ్చేసరికి Z1/Z2. సో ఏవైతే కాంప్లెక్స్ నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేసామో వాటిని మనం ఇక్కడ డివిడెంట్లో వేసుకోవాలి. సో 2 - i. సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను. సో డినామినేటర్లో ఎప్పుడైనా మీరు డివిజన్ చేసేటప్పుడు డినామినేటర్లో ఇమాజినరీ పార్ట్ అయితే ఉండకూడదు. సో దాన్ని మనం క్యాన్సిల్ చేసుకునే విధంగా మనం చేంజ్ చేసుకోవాలి. సో ఇమాజినరీ పార్ట్ ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి, కాంజుగేట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి కాంజుగేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 6 + 3i. సో బై 2 - i ఇంటూ 2 + i/2 + i. ఓకే. సో ఇది కాంజుగేట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. దెన్ మల్టిప్లై చేద్దాం. 6 2s 12. సో పైన న్యూమినేటర్ అయితే మల్టిప్లై చేయండి ఫస్ట్. సో 6 2s 12 అవుతుంది. అండ్ అదేవిధంగా ప్లస్ 6 × i 6i ప్లస్ 6 3 2s 6 6i ప్లస్ 3i × i 3i². ఓకే. న్యూమినేటర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డినామినేటర్. ఇది ఏ ఫామ్లో ఉందో చూడండి, a - b of a + b. సో అప్పుడు ఏమవుతుంది, a - b of a + b అంటే సో a - b హోల్ స్క్వేర్, a² - b². ఓకే. సారీ, a² - b² ఫామ్లో ఉంటుంది. సో ఇప్పుడు a² అంటే ఏంటి, 2². సో మైనస్ b² అంటే i². ఓకే. సో అర్థమైంది కదా. ఇది a - b డినామినేటర్ a - b of a + b ఫామ్లో ఉంది. సో ఇక్కడ ఏం రాసాం, a - b of a + b ఫామ్లో ఏంటి, a² - b². సో అందువల్ల మనం ఈ a అంటే 2² రాసుకున్నాం, i అంటే సో i² అయితే రాసుకున్నాం. సో ఇక్కడ మనం సొల్యూషన్ అయితే సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ 12 + 6i + 6i 12i 3i² అంటే -1.
ఓకే, ఐ స్క్వేర్ అంటే -1 అనేది ఫైన్ మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4. సో ఐ స్క్వేర్ అంటే ఇక్కడ -1 వస్తుంది. -1 ఇక్కడ ఒక ఆల్రెడీ -1 ఉంది కాబట్టి -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1. అర్థమైంది కదా, ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది. ఐ స్క్వేర్ అంటే -1, ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది 1 అనేది వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి 12 ప్లస్ ఇక్కడ మనం తీసేద్దాం ఒకేసారి, ఇంకో స్టెప్ వేస్తాను. 12 ప్లస్ 12y మైనస్ ఇక్కడ 3 ఇంటూ -1 అంటే -3. ఓకే, బై 5. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి 12 - 3 సో 9 అవుతుంది, ప్లస్ 12y బై 5 అవుతుంది. సో ఇక్కడ మనం కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ ఏంటి, 9/5. సో ఏ ప్లస్ అయోటా బి వచ్చేసరికి 12/5. ఓకే, ఇది ఆన్సర్ మనకి. సో ఇక్కడ ఫైనల్గా వచ్చేసరికి 9/5, 12/5. ఓకే, సో ఇది ఆన్సర్ మనకి. సో అర్థమైంది కదా స్టెప్ అనేది. సో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లంకి అయితే వెళ్ళిపోదాం. ప్రాబ్లం వచ్చేసరికి z = cos θ × sin θ ఫైన్ z - 1/z. ఓకే, సో ఇప్పుడు మనకి z అనే కాంప్లెక్స్ నెంబర్ అయితే ఇచ్చారు. సో గివెన్ z = cos θ × sin θ. సో దీన్ని మనం ఏం చేసుకుందాం, కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో తీసుకుంటే సో cos θ ప్లస్ i sin θ. ఓకే, సో ఇది z. అండ్ 1/z అనేది మనకి ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1/z చేస్తే మనం z - 1/z అనేది చేస్తాం. ఇక్కడ 1/z అంటే సో 1/cos θ ప్లస్ i sin θ, అయోటా sin θ. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం రేషనలైజింగ్ అయితే చేద్దాం. సో రేషనలైజింగ్ చేస్తే మనకి డినామినేటర్ అయితే పోతుంది, క్యాన్సిలేషన్. బికాస్ ఆఫ్ దట్ మీకు ఆల్రెడీ తెలుసు డినామినేటర్లో ఇమాజినరీ టర్మ్ అయితే ఉండకూడదు అనమాట. ఓకే, సో రేషనలైజింగ్ చేసి క్యాన్సిలేషన్ అయితే చేద్దాం. సో cos θ మైనస్ sin θ అయోటా sin θ బై cos θ మైనస్ అయోటా sin θ. ఓకే, సో దెన్ ఆఫ్టర్ సో cos θ మైనస్ i sin θ కదా న్యూమరేటర్, బై కనిపిస్తుందా, సో బై డినామినేటర్ ఏమవుతుంది, cos θ cos స్క్వేర్ θ మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా cos స్క్వేర్ θ. అండ్ i స్క్వేర్ అంటే ఏమవుతుంది, -1 ఇంటూ మైనస్ +1 అంటే sin స్క్వేర్ θ. అర్థమైంది కదా ఈ స్టెప్ ఎలా వచ్చిందో. సో ఇక్కడ i స్క్వేర్ అనేది -1 అనేది యాడ్ చేసాం, అందుకే ప్లస్ వచ్చింది. ఇక్కడ నేను ప్లస్ ఇచ్చాను, i స్క్వేర్ వేయాల్సిన అవసరం లేదు ఇంకా. సో ప్లస్ sin స్క్వేర్ ఇది ఈక్వల్ టు మనకి cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1. ఓకే, సో ఈ ఫార్ములా గుర్తుంది కదా, సో ఇది చూడండి. అండ్ ఫార్ములా ప్రకారం cos θ మైనస్ i sin θ మిగులుతుంది. సో ఇదేంటి 1/z. సో ఇదంతా మనకి 1/z మాత్రమే. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, z - 1/z ఈజ్ ఈక్వల్ టు z ఎంత మనకి cos θ ప్లస్ sin θ అయోటా sin θ. ఓకే, సో ఇదొకటి. సో మైనస్ 1/z అంటే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసింది cos θ మైనస్ అయోటా sin θ. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ అనేది ఈ లోనికి మల్టిప్లై అయితే చేద్దాం. సో అప్పుడు మనకి క్యాన్సిలేషన్ ఈజీగా ఉంటుంది. ప్లస్ cos θ అయోటా sin θ మైనస్ cos θ, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయోటా sin θ. ఓకే, సో ఇప్పుడు మైనస్ cos θ ప్లస్ cos θ క్యాన్సిల్ అయిపోతాయి. సో దెన్ ఆఫ్టర్ మనకి ఇక్కడ ఏమవుతుంది, 2 sin θ అయితే మిగులుతాయి. ఓకే, 2 అయోటా sin θ అయితే మిగులుతుంది. ఓకే, సో ఇది మనకి a ప్లస్ b ఫామ్లో రాయాలంటే 0 ప్లస్ 2 sin θ అయోటా. ఓకే, సో ఇలా రాసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి వచ్చిన ఆన్సర్ 0,2 sin θ అనమాట. ఓకే, సో ఇది మనకి సో z - 1/zకి సంబంధించిన ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసామంటే మళ్ళీ ఒకసారి చూడండి. సో z = అయితే తీసుకున్నాం. అండ్ అదేవిధంగా z అనేది కాంప్లెక్స్ ఫామ్లో ఇవ్వలేదు, ఒక నార్మల్ జనరల్ ఫామ్లో ఇచ్చారు. సో దాన్ని మనం కాంప్లెక్స్ ఫామ్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. దెన్ ఆఫ్టర్ 1/z అనేది మనకి ఫైండ్ అవుట్ చేస్తే z - 1/z ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో అప్పుడు 1/z అంటే ఇక్కడ ఆల్రెడీ z తెలుసు కాబట్టి ఇక్కడ. అండ్ ఇంకో విషయం, ఇది 1/z అనగానే మీకు డివిడెంట్కి వెళ్ళిపోతుంది. డివిడెంట్లో మీకు ఇమాజినరీ నెంబర్ అయితే ఇమాజినరీ పార్ట్ ఉండకూడదు. సో అప్పుడు మనం రేషనలైజింగ్ అయితే చేస్తాం. సో రేషనలైజింగ్ పార్ట్లో మనకి ఇక్కడ మల్టిప్లికేషన్లో సో ఇక్కడ i స్క్వేర్ అంటే ఇప్పుడు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాలో మనకి i స్క్వేర్ అది i కూడా మనకి స్క్వేర్ అనేది వర్తిస్తుంది. సో i స్క్వేర్ అంటే మనకి ఏంటి -1 కదా. సో -1 ఇంటూ మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది. సో అప్పుడు మనకి cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. సో దానికి సంబంధించిన ఫార్ములా వస్తుంది. సో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి న్యూమరేటర్ అనేది మిగులుతుంది, అదే మనకి 1/z. సో దాని ఆఫ్టర్ మళ్ళీ
మనం అవి రెండింటిని తీసేస్తే వచ్చిన ఆన్సరే మనకి సో z-1/zకి సంబంధించిన ఆన్సర్. ఓకే, సో అర్థమైంది కదా, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఇది. సో రైట్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి ఇచ్చారు కొన్ని ప్రాబ్లమ్స్ ఇందులో. సో 4 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి 3,4. సో ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను దీనికి సంబంధించి. ఒకవేళ మీరు మర్చిపోతే కనుక నేను మళ్ళీ ఒకసారి రాస్తాను. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది మీకు ఒక ఫామ్ ఉంటుంది. సో ఆ ఫార్మేషన్ మోడ్లో మీరు ఇది సబ్స్టిట్యూట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఉందనుకోండి. సో ఇక్కడ మనకి ఇచ్చింది 3,4 కదా. సో ఏ కామా బికి కాంప్లెక్స్ నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫామ్ ఏంటి, a/a² + b². ఓకే, కామా -b/a² + b². సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ ఫామ్లో మనం 3,4ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో అర్థమైంది కదా ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది. సో ఇప్పుడు ఏ అంటే ఏంటి 3 అండ్ బి అంటే 4. ఇప్పుడు మీరు కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లోకి తీసుకెళ్ళినా సో ప్రాబ్లం లేదు, తీసుకువెళ్ళకుండా మీరు డైరెక్ట్గా ఇలా రాసినా కానీ ప్రాబ్లం లేదు. సో నేనైతే డైరెక్ట్గా రాస్తాను. సో 3,4 కదా. సో ఏ అంటే 3/3² + 4² కామా -b -4/3² + 4². ఓకే, సో దీన్ని మనం ఎలా వస్తుంది, 3/3² 9 + 4² 16 కామా -4/9 + 16. సో 3/25 కామా -4/25. ఇది మనకి ఆన్సర్ అనమాట. ఇన్వర్స్ ఆఫ్ 3,4కి ఆన్సర్ వచ్చేసరికి మనకి 3/25 కామా సో -4/25 అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సమ్ కూడా రాస్తాను. సో సెకండ్ సమ్ కూడా ఇంతే, sin θ కామా cos θ ఇచ్చారు. సో ఇక్కడ సేమ్ ఫార్మేషన్ మీకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్కి సంబంధించి a/a² + b² కామా -b/a² + b². ఇదే ఫామ్లో మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ అంటే వచ్చేసరికి sin θ అండ్ b అంటే cos θ. ఓకే, సో sin θ/sin² θ + cos² θ. సో కామా నెక్స్ట్ వన్ వచ్చేసరికి -cos θ. ఇక్కడ మైనస్ అయితే మిస్ చేయొద్దు, ఎందుకంటే -b/a² + b² కదా. సో మైనస్ మిస్ చేస్తే మళ్ళీ మీకు ఎగ్జామినేషన్లో ప్రాబ్లం అయితే వస్తుంది. సో సమ్ అంతా రాంగ్ అవుతుంది. ఓకే, సో ఇది ఫామ్ అయితే వేసుకున్నాం. దెన్ ఆఫ్టర్ సో sin square θ + cos² θ వచ్చేసరికి 1 అండ్ అదేవిధంగా sin square θ + cos² θ వచ్చేసరికి 1. సో ఓవరాల్గా మనకి మిగిలేది sin θ, న్యూమినేటర్సే మిగులుతాయి, sin θ - cos θ. ఓకే, సో అర్థమైంది కదా. సో sin square θ + cos² θ = 1 కదా. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో డినామినేటర్లో 1 ఉంటే మీకు న్యూమినేటర్ అనేది రాసుకోవచ్చు, డినామినేటర్ రాయకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది cos θ అండ్ sin θకి సంబంధించి. నెక్స్ట్ వన్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి 7,4 ఇచ్చారు, 7,24. సో దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది రాయాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెస్, 7/7² + 24² కామా -24/7² + 24². సో అంటే 49 అండ్ అదేవిధంగా 24² అంటే 24² 576. ఓకే, అండ్ -24/49 + 576 వస్తుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫైనల్గా 7/625 కామా -24/625. ఓకే, సో ఇది మనకి ఫైనల్గా ఆన్సర్ అనేది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా మనకి -2,1 ఇచ్చారు. సో అదైతే మీరు చేయండి. సేమ్ మీకు ఫామ్ అయితే చేసుకోవచ్చు, a/a² + b² కామా -b/a² + b². సో అది మీరు చేయండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఎక్సర్సైజ్ 1bలో ఫస్ట్ ప్రాబ్లం ఇది. రైట్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib. సో కాంప్లెక్స్ నెంబర్స్ అయితే ఇస్తారు, అది మనం a + ib ఫామ్లో అయితే రాయాలి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం అయితే తీసుకోండి, 2 - 3i ఆఫ్ 3 + 4i. ఇవి రెండింటిని మనం a + ib ఫామ్లో అయితే రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 2 3s 6 అండ్ 2 4s 8i ఉంది కాబట్టి 8i. సో అండ్ 3 3s -3 3s 9i -4 3s 12i². సో i × i². ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి 6 మైనస్, సో 8 - i అంటే -i వస్తుంది, -i. సో ఇక్కడ మనకి 12i². i² అంటే ఏంటి, i² అంటే మీకు తెలుసు -1. ఓకే, సో ఇది ఎప్పుడైనా కానీ మీరు గుర్తుంచుకోండి, i² అంటే -1. సో ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 12 × 1 12 అవుతుంది. ఇక్కడ +12 అనేది ఆన్సర్ అనేది మనకి వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం రియల్ పార్ట్స్ అనేది యాడ్ చేద్దాం. సో 18 - i వస్తుంది. సో ఇది మనం a + b ఫామ్లో రాయాలంటే 18 + i ఆఫ్ -1 అనమాట. ఏం లేకపోతే ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, -1 అంటే -i అంటే ఏం లేకపోతే 1 అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి a + b ఫామ్. ఓకే, అర్థమైంది కదా. సేమ్ ప్రాబ్లమ్స్ అంటే ఇదే విధంగా మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇలానే చేస్తాం. a + b i ఫామ్లో, a + ib ఫామ్లో మనం చేయాల్సి ఉంటుంది. సెకండ్ సమ్ కూడా ఒకసారి చూద్దాం. సెకండ్ సమ్ వచ్చేసరికి 1 + 2i² ఇచ్చారు. సో ఇక్కడ మనకి 2i³ అంటే సో ఇక్కడ రాద్దాం 1 +
2i హోల్ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. సో ఆ ఫార్ములా అయితే ఉంది. సో ఈ ప్రాబ్లం అనేది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా మీకు ఐడెంటిఫై అయితే ఈజీగా చేస్తారు. సో ఫార్ములా ఏంటంటే సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, సో గుర్తొచ్చిందా మీకు? సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం సబ్స్టిట్యూట్ అయితే చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ నేను వేస్తాను. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకునే ముందు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 అవుతుంది అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2i అవుతుంది. ఓకే, సో అర్థమైంది కదా? సో అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు 1 ప్లస్ 2i హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? సో ఏ క్యూబ్ అంటే 1 క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 2i హోల్ క్యూబ్ ప్లస్ 3ab అంటే 3 ఆఫ్ 1 2i అండ్ అదేవిధంగా ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 2i. ఓకే, సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ అయితే చేసుకున్నాం. సో 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1, సో 1 ఇంటూ 1 ఇంటూ 1 1 అవుతుంది. ప్లస్ అదేవిధంగా 2 క్యూబ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s 4 4 2s 8i అండ్ అదేవిధంగా ఐ క్యూబ్ అంటే మీకు ఐ స్క్వేర్ ఇంటూ ఐ గుర్తుంది కదా? ఐ క్యూబ్ ఈస్ నథింగ్ బట్ ఐ స్క్వేర్ ఇంటూ ఐ అంటే ఐ క్యూబ్ అవుతుంది అనమాట. ఓకే, 2 క్యూబ్ అంటే 8 వస్తుంది. సో 8 వేసాం. నెక్స్ట్ 1 3 2s 6i 3 ఇంటూ 1 3 3 2s 6 ఇంటూ ఐ 6i. ఓకే, సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ ఇది 1 ప్లస్ 2i వేద్దాం. సో 6తో మల్టిప్లై చేద్దాం ఇక్కడ 1 ప్లస్ 2iని. సో నెక్స్ట్ స్టెప్ వేస్తాను. 1 ప్లస్ 8i స్క్వేర్ i ప్లస్ 6 ఇంటూ 1 6i 6 ఇంటూ 1 6i ప్లస్ 6 ఇంటూ 2 12i స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మీరు i స్క్వేర్ అంటే -1 అనేది మీ మైండ్లో అయితే ఉండాలి. ఓకే, ఏంటంటే 1 మైనస్ ఇక్కడ ఏంటంటే ఐ స్క్వేర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో -1 అని. సో -8 ఇంటూ -1 అంటే -8 వస్తుంది. -8 వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -8 వచ్చినప్పుడు మైనస్ అనేది వేసుకోవాలి. -8 ఇక్కడ ఆల్రెడీ ఐ ఉంది కాబట్టి ఐ వేసుకున్నాం. ఓకే, సో ఐ స్క్వేర్ అంటే ఇక్కడ నేను చెప్పేది ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, -1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకే, 8 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ ఇంకొక ఐ ఉంది కాబట్టి ఐ దించుకున్నాం అనమాట. సో ప్లస్ ఇక్కడ ఏంటి 6i ప్లస్ 12 ఆఫ్ ఇక్కడ కూడా ఐ స్క్వేర్ అంటే -1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ టర్మ్స్ తీసుకోండి. రియల్ టర్మ్స్ ఇమాజినరీ టర్మ్స్ సపరేట్ అయితే చేయండి. సో 1 అండ్ -12 1 - 12 అంటే -11 అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే -11 ప్లస్ ఆఫ్ -2i వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే సో ఇక్కడ మనకి 1 మైనస్ ఇక్కడ -12 ఉంది. సో ఇవన్నీ రియల్ టర్మ్స్ కాబట్టి సో ముందు రియల్ టర్మ్స్ అయితే చేద్దాం. సో 1 - 12 అంటే ఇక్కడ -12 ఎందుకు వచ్చిందంటే 12 ఇంటూ -1 -12 ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 - 12 ఎంత అవుతుంది? -11 అవుతుంది. -11 ప్లస్ ఇక్కడ ఏముంది -8i ప్లస్ 6i. సో -8i ప్లస్ 6i వచ్చేసరికి మీకు -2i అవుతుంది. ఓకే, సో అర్థమైంది కదా ఈ స్టెప్ అనేది? సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసరికి -11 ప్లస్ ఏ ప్లస్ ఐబీ కదా ఫామ్. ఏ ప్లస్ ఐబీ ఫామ్లో రాయాలంటే -11 సో ఐ ఆఫ్ -2. సో ఇది ఏ ప్లస్ బి ఐ ఫామ్లో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ సమ్. ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి అయితే చూద్దాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఐపీ ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ ఐ ప్లస్ 2i హోల్ క్యూబ్ ఫామ్లో ఉంటుంది. ఇచ్చేది మనం ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో ఇస్తారు మనకి. ఇది కాంప్లెక్స్ నెంబర్ అనేది ఆ ఫామ్లా అనేది మీకు ఐడెంటిఫై అవ్వాలి. సో ఫామ్లా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్లా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఓకే, ఈ ఫామ్లా అయిపోయిన తర్వాత ఈ ఫామ్లా గుర్తొచ్చిన తర్వాత సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకి కాంప్లెక్స్ నెంబర్లో మనకి 1 అని అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2i అని. ఓకే, సో ఇదే సేమ్ మీకు ఏబీని ఈ ఫామ్లాలో సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 క్యూబ్ అంటే 1 సో 2i క్యూబ్ అంటే సో 2i హోల్ క్యూబ్. ఇక్కడ క్యూబ్ అనేది ఐకి ఉంటుంది అండ్ 2కి ఉంటుంది. సో 2కి క్యూబ్ వచ్చేసరికి 8 అవుతుంది. ఐకి క్యూబ్ అంటే ఐ స్క్వేర్ ఇంటూ ఐ. ఓకే, సో ప్లస్ ఇక్కడ 3 2 6 6i వస్తుంది. ఇక్కడ సేమ్ మీకు ఐ ప్లస్ 2i అనేది ఇక్కడే వేసుకున్నాం సేమ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐ స్క్వేర్ అంటే -1 అని మీకు ఆల్రెడీ తెలుసు. 8 ఇంటూ -1 అనేది -8 అవుతుంది. సో అది మీరు ఒకసారి ఇక్కడ నేను వేసింది 1 - 8i అండ్ అదేవిధంగా 6i. సో ఇక్కడ ఐ స్క్వేర్ అంటే -1 సో సేమ్ -1 అని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఏంటంటే రియల్ టర్మ్స్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ -12 ఉంది. సో -12 అంటే ఇక్కడ -1 ఇంటూ 12 -12 అవుతుంది కాబట్టి 1 - 12 11 అవుతుంది. అండ్ అదేవిధంగా ప్లస్ -8i ప్లస్ 6i. సో -8i ప్లస్ 6i అంటే -2i వస్తుంది. ఓకే, సో ఇది ఏ ప్లస్ బి ఐ ఫామ్ ఏ ప్లస్ ఐబీ ఫామ్లో రాయాలి కాబట్టి మనం -11 ప్లస్ ఐ ఆఫ్ -2. ఓకే, సో ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చాలా ఈజీగా ఉంటుంది బట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం అయితే ఫోర్త్ నుంచి మొత్తం నేను అన్ని ప్రాబ్లమ్స్ అయితే చేశాను. ఇవన్నీ కూడా ఏ ప్లస్ ఐబీ ఫామ్లోనే ఉంటాయి. సో ఖచ్చితంగా చాలా ఈజీగా ఉంటాయి, మీరు చేయొచ్చు.
ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ. సో మీరైతే ఓన్గా చేయడానికి ట్రై చేయండి. నేనైతే అన్నీ చేశాను. ఒకసారి ఆన్సర్స్ చూడకుండా మీరు ట్రై చేయండి. సో మీకు వస్తే కనుక ప్రాబ్లం లేదు, రాకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ 4th వచ్చేసరికి 4 + 3i / 2 + 3i ఆఫ్ 4 - 3i ఇచ్చారు. సో ఇక్కడ డినామినేటర్ అనేది మల్టిప్లై చేసుకోండి. సో మల్టిప్లై చేసిన తర్వాత సేమ్ మనకి 4 + 3i / 17 + 6i వస్తుంది. సేమ్ మనకి ఇక్కడ కాంజుగేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డినామినేటర్లో మనకి ఇమాజినరీ పార్ట్ అయితే ఉంది కాబట్టి సో ఈ పార్ట్కి మనం కాంజుగేట్ చేయాలి. సో కాంజుగేట్ చేయడం తెలుసు కదా మనకి. సో 17 - 6iతో మనం డినామినేటర్ అండ్ న్యూమినేటర్ అనేది డివైడ్ చేయాలి. అండ్ అదేవిధంగా ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేయడం. అండ్ డినామినేటర్ ఫార్ములా ఉంటుంది కదా, సో a + b ఆఫ్ a - b, సో a² - b² ఫార్ములా వస్తుంది. సో ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. మీరు క్యాన్సిలేషన్ చేసేటప్పుడు కూడా మీకు i² వస్తుంది. i² = -1 గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు +17 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ +18 i² ఉంది, సారీ -18 i² ఉంది అంటే ఇక్కడ మనకి i² అంటే -1, ఆల్రెడీ మైనస్ ఉంది అండ్ ఇంకోటి -1 ఉంది. 18 × 1 1 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ అవుతుంది. సో అది గుర్తుంచుకోండి, +18 వస్తుంది ఇక్కడ ఆన్సర్ అనేది. ఓకే, సో ఇవన్నీ కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం నీట్గా మీరు చేస్తే కనుక ఈజీగా ఉంటుంది. ఓకే, సో 5th ప్రాబ్లం కూడా సేమ్. సో -√3 + √2 ఇచ్చారు. అండ్ అదేవిధంగా 2√3 - i ఇచ్చారు. సో దీన్ని కాంప్లెక్స్ ఫామ్లో అయితే మార్చుకోండి, చేంజ్ చేసుకొని మీరు ఇది సాల్వ్ చేస్తే కనుక మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ 6th వన్ కూడా అంతే. సో చాలా ఈజీగా ఉంటుంది. 6th వన్ -5i ఆఫ్ i/8. సో ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ 7th వన్ వచ్చేసరికి i⁻9. నేను ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను i⁻9 ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి. సేమ్ అదే ప్రాబ్లం. సో i⁻9ని మనం సో i⁻4 × i⁻4 × iతో మనం చేస్తాం, బికాస్ i⁻9 అనేది సో i⁻4 × i⁻4 × 1 × i. ఓకే, అప్పుడు మనకి i⁻9 వస్తుంది. i⁻4 అంటే సో i² × i². అప్పుడు i² అంటే ఏమవుతుంది, 1 అవుతుంది. 1 × 1 × i. సో అది లాస్ట్కి మనకి i మిగులుతుంది. a + b ఫామ్ కాబట్టి ఇది ప్యూర్లీ మనకి ఏంటి, ఇమాజినరీ పార్ట్. సో అందుకని రియల్ పార్ట్లో 0 పెట్టుకుంటాం. సో i ఆఫ్ 1 ఆఫ్ i లేదా i ఆఫ్ 1 వస్తుంది. ఓకే, సో ఇది సమ్. నెక్స్ట్ వన్ ఇక్కడ 9th వచ్చేసరికి i⁻−19. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ కూడా నేను ఇంట్రడక్షన్ పార్ట్లో అయితే చెప్పాను. ఒకసారి మీరు అవి ఆ లెసన్స్ వినకపోతే మీరు అవి ఫస్ట్ అవి చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి ఇవన్నీ కూడా. ఓకే, సో i⁻−19 కూడా. సో ఇవన్నీ ఒకసారి ఓన్గా ట్రై చేసి చూడండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ 3 ఆఫ్ 7 ఈ ప్రాబ్లం కూడా మీకు 3ని లోనికి మల్టిప్లై చేసుకొని వచ్చిన ఇన్ఫర్మేషన్ a + ib ఫామ్లో అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ 11th ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం వచ్చేసరికి సేమ్ మనకి క్రాస్ మల్టిప్లై చేయండి. సో క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు డినామినేటర్ వచ్చేసరికి మీరు ఎల్సిఎం తీసుకోండి. ఫస్ట్ ఎల్సిఎం తీసుకోండి. 3 - 2i 3 + 2i అయితే ఎల్సిఎం తీసుకున్నాం. సో దీనికి క్రాస్ మల్టిప్లై మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈ ప్రాసెస్. అండ్ లోనికి 2 × 3 6, 5 × 2 × 3 6, అండ్ అదేవిధంగా 2 2s 4i. ఓకే, నెక్స్ట్ వన్ 5 3s 15i, అండ్ అదేవిధంగా 5 2s 6i², సారీ 5 2s 10i². ఓకే, ప్లస్ ఇది కూడా లోనికి అట్లానే మల్టిప్లై చేసుకోండి, ఇదంతా అవుతుంది. అండ్ క్యాన్సిలేషన్ అవుతుంది. -4i +4i -15i +15i క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ అదేవిధంగా 10i² అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో +10i² అంటే -10 వస్తుంది ఆన్సర్ అనేది. అండ్ ఇక్కడ కింద మీకు a + b ఆఫ్ a - b ఫామ్, a² - b² ఫామ్. సో ఆ ఫామ్లో వేయండి. అండ్ నెక్స్ట్ ఆన్సర్ అయితే మీకు ఇలా వస్తుంది. సో -8/13. సో -8/13ని మనం a + ib ఫామ్లో రాయాలంటే సో ఇది ప్యూర్లీ నెంబర్ కాబట్టి -8/13 + i ఆఫ్ 0. సో ఇమాజినరీ దాంట్లో 0 అనేది మనం పెడతాం అనమాట. ఓకే, ఇది ప్రాబ్లమ్స్కి సంబంధించి ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఎక్సర్సైజ్ 1bలో ఫస్ట్ ప్రాబ్లమ్కి సంబంధించి ఇవి 11 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారు. సబ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒకసారి ట్రై చేసి చూడండి. a + b ib ఫామ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి అయితే వెళ్దాం.